పొద్దంతా పని చేస్తే కొద్దిగా జీతమమ్మ, అద్దులేని సాకిరీకి పదురానే రాదు తల్లి. నీ జీతమేమో బెత్తెడు అంగన్వాడి తల్లి, నీ కష్టమేమో బారెడు అంగన్వాడి చెల్లి అని కష్టాల పాటలు పాడుకుంటూ హైదరాబాద్ చేరి కాంగ్రెస్ సర్కారు మీద కజ్జకు కాలు దువ్విర్రు అంగన్వాడి అక్కలు. మళ్ళా వాళ్ళు వచ్చింది ఎట్టనో కాదు, కాంగ్రెస్ సర్కారు తీసుకొచ్చిన ఫ్రీ బస్ పథకంతోనే పట్నం చేరుకున్నారు. ఇంకా కొందరైతే జిల్లాలలో ఉన్న మంత్రుల ఇండ్ల ముందు పోరాడానికి దిగినరు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఎన్నో కళ్ళు కానేటట్టు హామీలు ఇచ్చిండు. అంగన్వాడి అక్కలకు హామీల గొంగడి కప్పి మురిపించిండు. కానీ ఇప్పుడు సప్పుడు చేయని సచ్చిన పాము తిరుగా చేస్తున్నాడు. కొత్తగా మేమేం అడుగుతలేం, మాకు 18,000 జీతం ఇస్తామన్నారు, అదే ఈయనరిప్పుడు అని అడుగుతున్నారు. దానికి పోలీసులను పెట్టి పొరక ఒట్టి చూడైంది. ధర్నాలు చేసే కాడికి పోకుండా బస్సులల్లో ఎక్కకుండా చేసుడైంది. అంగన్వాడీల కోసం అడుగడుగున పోలీసులను పెట్టుడైంది అని అడుగుతున్నారు. ఇక్కడ చూడు పోలీసుల తీరు ఎట్టున్నదో. సెల్ ఫోన్లు అడిగి వాళ్ళు అంగన్వాడీలా కాదా అని తెలుసుకొని సెక్రటేరియట్ చేరకుండా కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. 1000 మందిని హైదరాబాద్ రాకుండా చేసిండ్రు పోలీసులు. అయినా గీ తీరుగా అంగన్వాడీ అక్కలు తంటాలు పడుకుంటా మా కంటనీరు దూడవాల్సింది రేవంత్ రెడ్డి సర్కారే అన్నట్టు పట్నంకు తరలి అచ్చిర్లో చేసిండ్రు. సర్కారు మా బతుకులను లెక్క చేస్తలేదు, సాలని జీతాలతోని ఎట్లా చావాలి అన్నట్టు మొత్తుకున్నారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేంది మీడియం సర్కార్ అన్నట్టు మాట్లాడినరు. తర్వాత ఏం జరుగుతుందో అందరికి ఎరుకున్నదేనాయే. పోలీసులు వస్తారు, పొరక కొట్టి వ్యాన్లలో ఎక్కించుకుంటారు, స్టేషన్లకు తిప్పుతారు, కొద్దిసేపు తిప్పల పెడతారు. అదంతా చేసే బదులు వీళ్ళ జీతాలే పెంచచ్చు కదా అంటే సీఎం రేవంత్ రెడ్డి చేతులు ఎత్తేసి నా దగ్గర ₹1 లేదని వీళ్ళను ఆగం చేయబట్టిండు. ఇట్లయితే వీళ్ళ జీతాలు ఎప్పుడు పెరుగుతాయో, వీళ్ళ జీవితాలు ఎట్లా బాగుపడతాయో ఏమో పోర్రి.